తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం చర్చనీయాంశంగా మారింది. ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో 5 ఎమ్మెల్యేలపైన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తిగా మారింది. బుధవారం 5 ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదని తీర్పు ఇచ్చారు. అయితే మరో 5 పోచారం శ్రీనివాసరెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్, దానం నాగేందర్, కడియం శ్రీహరిపై ఇలాంటి నిర్ణయం ప్రకటించలేదు. మిగతా వారిపై నిర్ణయం ప్రకటించకపోవడంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వారిలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిపై గురువారం స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. వీరి ముగ్గురిపై కూడా బుధవారం ఇచ్చిన తీర్పు తరహాలో ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు ఒక అంచనాకు వచ్చాయి. వీరు పార్టీ మారలేదని, వారిపై ఎలాంటి ఆధారాలు లేవని చెబుతున్నారు. అయితే కడియం శ్రీహరి గతంలో కొంత సమయం కావాలని కోరారు. ఆయన కూడా పార్టీ మారలేదని స్పీకర్కు సమాధానం ఇచ్చినట్టు చెబుతున్నారు. తాను కాంగ్రెస్లో చేరలేదని, తాను పార్టీ మారానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని స్పీకర్కు కడియం శ్రీహరి లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. ఆయనపై పిటిషన్ ఇచ్చిన వారి సమక్షంలో ఇంకా విచారణ జరగలేదు. దీంతో పూర్తి విచారణ, క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాతనే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇవేమీ జరగకుండా నేరుగా నిర్ణయం ప్రకటించే అవకాశం లేదని గుర్తు చేస్తున్నారు. ఇక గతంలో కడియం శ్రీహరి స్పీకర్ను కొంత సమయం కావాలని ఆయన కోరారు. అందుకు అనుగుణంగా ఆయనకు కొంత సమయం కూడా ఇచ్చారు. దీంతో కడియం శ్రీహరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కొంతకాలంగా అయితే మాత్రం చర్చ కొనసాగుతుంది. ఇక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసినందున ఆయన పార్టీ మారలేదనడానికి ఆస్కారం లేదు. దీంతో దానంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది. అనర్హత వేటు వేస్తే 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఆయన ఇంతవరకు రాజీనామా చేయలేదు, స్పీకర్కు సమాధానం ఇవ్వలేదు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీలు మారినా వారిపై వేటు వేయలేదు, అనర్హత పిటిషన్లను విచారించలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పార్టీ మారిన వారిపై స్పీకర్ నిర్ణయాన్ని తీసుకున్నారని నేతలు గుర్తు చేసుకుంటున్నారు. స్పీకర్ నిర్ణయాన్ని చారిత్రక నేపథ్యంగానే అందరూ కూడా భావిస్తున్నారు. 2004 నుండి 2009 వరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి స్పీకర్, నేటి బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అనేక మంది పార్టీ ఫిరాయించినా ఎవరిపైనా చర్యలు తీసుకోవాలని కూడా చెప్తున్నారు. మొత్తానికైతే మాత్రం ఫిరాయింపుల అంశం అయితే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. వేటు వేస్తారా, లేకపోతే తీర్పు యథావిధిగానే పార్టీ మారలేదు, వాళ్ళు మారలేదు అన్నదానికి ఎలాంటి ఆధారాలు కూడా ఇటు పిటిషనర్లు చూపించలేకపోయారని కూడా మరోసారి చెప్తారనేది మాత్రం ఒక ఉత్కంఠ కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఒక 2 లేదా 1 విషయంలో మాత్రం వేటు విషయంలో మాత్రం అయితే మాత్రం ఒక సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో మాత్రం స్పీకర్ తన నిర్ణయం పైన మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుండి బీఫామ్పై మాత్రం దానం నాగేందర్ గారు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పార్టీలో చేరారు. చేరిన తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఫామ్పై ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. దీంతో అక్కడ క్లియర్గా టెక్నికల్గా కూడా కనిపిస్తుంది కాంగ్రెస్ అభ్యర్థి అన్నట్టు. మరి ఖైరతాబాద్ విషయంలో ఇక స్పీకర్ సంచలనమైన నిర్ణయం తీసుకుంటారా, లేకపోతే వాయిదా వేస్తారా? త్వరలో ఖైరతాబాద్కు ఉప ఎన్నిక తప్పదనే ఒక సస్పెన్స్ ఉంది. ఇక స్టేషన్ గన్పూర్ విషయానికి వస్తే మాత్రం కడియం శ్రీహరి గారి విషయానికి వస్తే మాత్రం ఆ విషయంలో 50-50 ఛాన్సెస్గా తెలుస్తుంది. నాకు కొంత సమయం కావాలి, పార్టీ మారలేదు అన్నదానికి నేను కొంచెం విషయం చెప్తానని కూడా చెప్పారు. ఇక పార్టీ నేను మారలేదు, బీఆర్ఎస్ నుండి ఇంకా కొనసాగుతున్నాను, బీఆర్ఎస్ సభ్యత్వాన్ని కూడా ఇంతవరకు నేను ఇంకా రద్దు చేసుకోలేదు, అది యథావిధిగా కొనసాగుతుంది, నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాను, కాంగ్రెస్లో చేరలేదని మాత్రం కడియం శ్రీహరి తన ఆన్సర్ అయితే చెప్పారు. మరి దాన్ని స్పీకర్ పరిగణిస్తారా లేదా అనేది అయితే
ఒక సస్పెన్స్గా ఉంది. అంటే ఇద్దరి విషయంలో మాత్రం చర్చ ఉంది. ఇటు స్టేషన్ గన్పూర్ విషయంలో ఎమ్మెల్యే విషయంలో, ఇటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే విషయంలో తెలంగాణ స్పీకర్ మరి గడ్డం ప్రసాద్ గారు ఎలాంటి తీర్పు ఇస్తారనేది మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది. మిగతా ఐదుగురు అంటే మిగతా నలుగురు విషయంలో మాత్రం ఇక సేఫ్ జోన్గా బుధవారం వచ్చిన తీర్పు నేపథ్యంలోనే ఉంటుంది. కానీ ఒక ఖైరతాబాద్ విషయంలో ఏం జరుగుతుంది అనేది మాత్రం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి అనుకున్నట్టుగానే ఏమైనా సంచలనం జరిగే అవకాశం ఉందా? లేదు పార్టీ మారలేదు అన్న దానికి ఎలాంటి ఆధారం లేదని చెప్తారనేది మాత్రం మరి సస్పెన్స్ కనిపిస్తుంది. ఈ సస్పెన్స్కు మరి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు ఎలాంటి తీర్పు ఇస్తారు, ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఏం ఆన్సర్ చేస్తారని మాత్రం మరి కొద్ది రోజుల్లో గంటల్లో కూడా ఈ విషయంపై ఒక క్లారిటీ రాబోతుంది.